ఒక సన్మాన కార్యక్రమం తలపెట్టామని చెప్పి ఆయన సన్మానించాలని చెప్పి ఒక మాట చెప్పారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఏదైతే ఏమైనప్పటికీ కూడా నేను ఏదైతే ఉపాధ్యాయ రంగానికి సంబంధించిన వాడో ఆ ఉపాధ్యాయ వృత్తికి ఉపాధ్యాయులకి చెందుతుంది. కాబట్టి ఆయన జన్మదినోత్సవం రోజున ఆయన సన్మానించాలని వాళ్ళు ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించి ఉపాధ్యాయులందరినీ సన్మానిస్తే నన్ను సన్మానించినట్టే అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన ఆదేశాలు లేదా ఆయన కోరికకి అనుగుణంగా ఆ రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా చాలా మంది ఉపాధ్యాయులు తీసుకుని సన్మానాలు చేయడం, అదే గురు పూజోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబర్ 5వ తేదీ భారతదేశ చరిత్రలో నిలబడిపోయినటువంటి విషయాన్ని ఎంత తెలుసుకుని తీసుకొస్తా ఉన్నా. దీంట్లో 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఈవేళ ఆయన పర్సనల్గా రిసీవ్ చేసినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన సన్మానించాలనుకునే వారికి ఆ ఖ్యాతి మన ఖ్యాతి భారతదేశంలో ఉన్నటువంటి అనేక గతంలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ, తదనంతర కాలంలో జాతిని నడిపించినటువంటి ప్రభుత్వాది నేతలు కానీ, లేదు దాదాపు 2 దశాబ్దాల పాటు భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి వారి యొక్క నాయకత్వ కడుపులో ప్రభావితం చేసినటువంటి సాధనలు చరిత్రగా తీసుకుంటే దాదాపుగా ఇవాళ యువతని ప్రభావితం చేస్తా ఉన్నాయి, జనాలను ప్రభావితం చేస్తా ఉన్నాయి. వారికి చరిత్ర మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశ చరిత్ర మీద కాదు, గ్రామ చరిత్ర మీద కూడా అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమాజం పట్ల బాధ్యతతో ఏ విధంగా మెలగాలనేటువంటి ఆలోచన మరి వారికి కల్పించాల్సిన అవసరం పెద్దవారి కనుక ఉంది. ఆయన పత్రికాన్ని తీసుకుని ఇవాళ ఈ నవభాల్ని ఏదో విధంగా మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలి, ఇది రాజకీయ నగరంలో అద్భుతమైనటువంటి వేదిక దీన్ని తిరిగి మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఆకులు విధంగా చేసిన కృషి బహుగా ప్రశంసనీయం. గతంలో ఈ ధర్మాంతరానికి ఎంతో చెబుతున్నాను. 15 సంవత్సరాల క్రితం ఎంతో వైద్యంగా నడిచాం. కొంచెం 7 సంవత్సరాల కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కారణాల్లో ఈ మధ్యకాలంలో కొంచెం దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి దీనికి మా జూబ్లీగఢ్ సమాజం మెంబర్స్ అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు, శ్రీ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు శ్రీ మధుర్ సుబ్బారావు, ఆయన కూడా రావాల్సి ఉంది. ఆయనకు ఎంత భావం రాలేదు. 40 సంవత్సరాలు ఈ మౌనాలు వెలువెలిగి అనేక కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు, కవిత మేళ, ఆవిష్కరణ, చెప్పుకుంటే చిట్టాలే అవుతుంది. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనం. టౌన్ హాల్ కుటుంబానికి అందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. మరి మనకి ఈరోజు జమి రామారావు గారు చెప్పిన విషయాలు నేను ఆస్కారీలో చదివినప్పటికీ కూడా కొత్త విషయాలు ఈరోజు విని చాలా ఆనందించాను నేను. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చక్కగా చెప్పారు. గురువులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా మరి దీనికి కారణమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5న జన్మించి ఆయన తత్వవేత్తగా
రాజకీయవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ప్రాచుర్యం పొంది ఆయన పుట్టినరోజుని టీచర్స్ అందరూ కూడా సత్కారం చేయాలని పెట్టడంతో ఈ ఉపాధ్యాయ సమాజానికి ఎంతో ఊరటనిచ్చి మరి విద్యార్థులు తీర్చిదిన ఉపాధ్యాయుని గుర్తించేటువంటి దానికి కారకుడే అని చెప్పేసి ఆయనకి మరి ఆయన యొక్క అనుచరులకి ఆయన గురువులకి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. ఆయన గురించి ఒక చిన్న మాట. ఆయన తత్వవేత్త, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తత్వవేత్త. ఆయన ఒకసారి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళినప్పుడు తత్వం పుస్తకాలు ఇంకా చదవడం, బుక్ రీడింగ్ చేయడం అది చాలా ఇష్టమైంది. వెళ్ళి ఒక మంచి బుక్ షాప్ ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వెళ్తే ఆ బుక్ షాప్ కీపర్ దగ్గర ఆయన ఏంటో చెప్పలేదు, నాకు ఒక బుక్ కావాలని అడిగాడు. సరే అని చెప్పేసి అడిగారు. ఫిలాసఫీలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక మంచి ఫిలాసఫర్ బుక్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఆయన పట్టుకొని సర్వేపల్లి రాధాకృష్ణ బుక్ రాసినటువంటి బుక్ని అమెరికాలో ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మనకి ఒక ఇండియన్గా చాలా గర్వకారణం. మరలా వారి గురించి వివరించవలసిన అవసరం లేదు, ఉపాధ్యాయులందరికీ విదితమే అది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఒక టీచర్ గారు, ఒక ప్రొఫెసర్ గారు, ఒక లెక్చరర్ గారు, ఒక వైస్ ఛాన్సలర్ గారు పనిచేయడం, ఉపాధ్యాయులందరికీ ఆదర్శం ఉండడం జరిగింది. తర్వాత 1962 to 67 1962 నుంచి 67 వరకు కూడా మన దేశానికి రాష్ట్రపతిగా చేయడం జరిగింది. కానీ అదే సందర్భంలో మన దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. అదేంటంటే 1962లో చైనా దురాక్రమణ, 1964లో అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడం, 1965లో పాకిస్తాన్ మన దేశం మీద ఆక్రమించుకోవడం, యుద్ధం చేయడం, ఇవన్నీ తన క్లిష్ట పరిస్థితుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉండి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాకచక్యంగా సాల్వ్ చేయడం జరిగింది. సో అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల, అతనికి ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞతో వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఉన్నప్పుడు శాలరీ ఎంతంటే 10,000 అండి. రాష్ట్రపతి యొక్క శాలరీ 10,000. కానీ తనకున్న 10,000లో కేవలం 2,500 మాత్రం తను ఉంచుకుని మిగతా 7,500 కూడా ప్రధానమంత్రి సహాయ నిధికి ఉంచేసేవారండి. అంటే అటువంటి మహోన్నత యొక్క వ్యక్తి యొక్క జన్మదినాన్ని టీచర్స్ దినోత్సవం జరుపుకోవడం, ఆ సందర్భంగా మా సన్మానం జరగడం ఒక ఆనందమైంది. కార్యక్రమం ఒక మహోన్నత వ్యక్తి నిర్మించినటువంటి ఈ టౌన్ హాల్లో జరుపుకోవడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా నిష్ణాతులే. వారి వారి పరిధిలో ఎంతో విశేషమైన సేవ చేస్తూ విద్యార్థులకు ఉన్నత స్థితికి తీసుకురావడానికి వారి వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. మరి ఈనాటి కార్యక్రమంలో మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్ప సంఘ సంస్కర్త. అటువంటి సంఘ సంస్కర్త ఆయన ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేసి విద్యా వ్యవస్థ యొక్క నిర్మాణం కోసం రకరకాల కాలేజీలు, హై స్కూల్స్ వీటన్నిటికీ కూడా దారాదత్తం చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో లక్షల్లో ఉంటే ఈ రోజుల్లో కోట్లలో ఉంటుంది ఆస్తి. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థి కూడా వృద్ధిలోకి రావాలనే ఉపాధ్యాయుని యొక్క కోరిక. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ అంటే మొదటి గురువు తల్లి మాత్రమే, తర్వాత తండ్రి. ఈ తల్లి అనేది పిల్లవాడు ఏదైనా ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ అతను సాధించినటువంటి విజయం చూసి సంతోషిస్తుంది వెంటనే, అల్ప సంతోషం. తండ్రి అలా కాదు, చూస్తూ ఉంటాడు. వాడు ఏదో ప్రోగ్రెస్ కాన్ఫరెన్స్ పట్టుకొచ్చి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అని చూపించగానే తల్లి సంతోషిస్తుంది. తండ్రి మాత్రం అలా చూస్తూ ఉంటాడు. అలాగే ఉపాధ్యాయుడు కూడా క్లాస్ రూమ్లో వాడి యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉంటాడు. అలాగే
లెక్చరర్స్ కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అల్ప సంతోషులు కాదు. వీళ్ళకి నిజమైన సంతోషం అనేది ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడి రేపు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు ఎవరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఆ విద్యార్థిలో చాలా మార్పులు వస్తాయి. ఉపాధ్యాయులు మాత్రం మార్పులు ఏమి ఉండవు. సాధారణంగా ఎవరు వస్తే కొంచెం ఒళ్ళు రావడం, కొంచెం లావు అవడం ఇటువంటివి జరిగింది తప్ప ఉపాధ్యాయుల్లో మార్పులు పెద్దగా ఉండవు. కాబట్టి విద్యార్థి ఆ ఉపాధ్యాయుని గుర్తించి, సార్ నేను మీ దగ్గర నేను చదువుకున్నాను, వెంటనే అడుగుతారు ఉపాధ్యాయుడు, ఏం చేస్తున్నావు నాన్న, నువ్వు ఏం పని చేస్తున్నావు అడుగుతాం. ఎవరైనా సరే చదువుకునే విద్యార్థి కానీ మా దగ్గర చదువుకోకపోయినా సరే ఎవరైనా పిల్లవాడు కనిపిస్తే బాబు ఏం చదువుతున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు అని అడుగుతాం. అలాగే ఆ విద్యార్థి నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను సార్, బ్యాంకులో చేస్తున్నాను, లేకపోతే ఫలానా ఎస్ఐన్ అయ్యాను, ఫలానా ఇంజనీర్ సార్, సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను సార్, బాగుంది సార్ అని చెప్తే అప్పుడు మాకు నిజమైన సంతోషం. ఏదో సన్మానం చేస్తారో లేకపోతే రకరకాల గవర్నమెంట్ వారు జీతం ఇస్తారు, ఇవన్నీ కూడా వస్తాయి పోతూ ఉంటే ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఏవి కూడా మన దగ్గర ఉండవు. వాడు వచ్చి సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను అని చెప్పినప్పుడే ఉపాధ్యాయుడు అనేవాడికి నిజమైన ఆనందం కలుగుతుంది. అలాగే వేదిక కలిగిన పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను వాస్తవంగా జక్కన్పేట ఎల్లపూడి మండలంలో భూపూడి గ్రామంలో జన్మించి అక్కడ విద్యాభ్యాసం చేసి రాజమండ్రిలో ఉన్నటువంటి నా అత్తవారి రాజమండ్రి, నేను ఉద్యోగం ఇచ్చా కూడా రాజమండ్రి రావడం జరిగింది. నా భార్య కూడా టీచరే, ఇద్దరు టీచర్ ఇచ్చారు. ఈ రాజమండ్రి 33 సంవత్సరాలు అయిందండి నేను వచ్చి. ఈ రాజమహేంద్ర వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ మొత్తం మార్పు జరిగిందండి. అదేవిధంగా నేను 1995లో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2020 డిసెంబర్లో నేను రిటైర్ అవుతున్నాను. నేను ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నో సత్కారాలు, ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. జిల్లా అవార్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్ర అవార్డు తీసుకోవడం కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు. తర్వాత ఇది నా యొక్క రిటైర్మెంట్ 4 నెలల్లో ఉంది. ఇది ఆఖరి అవకాశం నాకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా దగ్గరలో ఉంది. కాబట్టి ఈ సన్మానం అయితే నాకు ఆకర్షణ. కాబట్టి ఈ సన్మానం తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారు యొక్క ప్రదేశంలో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం మీకు చెప్తాను. కందుకూరి వీరేశలింగం గారి ఇంటి ఎదురుగా మాస్టర్ చెప్పినంత బాగా నీకు చెప్పలేదు. ఎందుకంటే గేమ్స్ కోసం చెప్పండి చెప్తారు అంతే. కానీ నేను మా వాళ్ళకు చేపట్టితే నడిచాను. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా ఫాదర్తో చెడుగురు గవర్నమెంట్కి వెళ్ళిపోయాడు. అదేవిధంగా గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. మా ఫాదర్ పేరు చెప్పిన తర్వాత ఆయన మీ అందరికీ కూడా సుపరిచింది. ఆయన పేరు చెప్తే క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ కూడా మీకు జ్ఞాపకం వస్తుంది, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్. ఆ స్పోర్ట్స్ క్లబ్లో నేను కబడ్డీ ప్లేయర్గా, అలాగే నాకంటే పెద్దలు వేణుగోపాల్ గారు కూడా అక్కడ ఆ స్పోర్ట్స్ క్లబ్లో కబడ్డీ ఆడారు. నా సీనియర్గా నేను గవర్నమెంట్స్ కూడా వెళ్ళిపోవడం వల్ల అంతో పాటు జూనియర్స్ ఈ సన్మానం చేస్తున్నాం. మీ అందరికీ కూడా నాకు తెలుసు. సత్కారం అనేది మరింత బాధ్యత పెరుగుతుందండి. సో ఇంకా మరింతగా అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఇలాంటి సంకల్పం ఉన్నటువంటి గవర్నర్ ప్రెసిడెంట్ గారు, సభ్యులు, కార్యదర్శి గారు, మరి నేను చెప్పలేను. కానీ ఎట్లాంటి సంకల్పం అనేది రావడం, మరి సమాజంలో మరలా ఈ గవర్నర్ ఖ్యాతిని పెంచాలి అనేటటువంటి అలాంటి సంకల్పం పెద్దలకు రావడం అనేది వాళ్ళకి నుంచి మరి ఎట్లాంటి అద్భుతమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి మరి తన హౌస్నే సమాజానికి అంకితం చేసి తన ఆత్మకు సమాజానికి చేసి అంకితం చేసినటువంటి ఆయన మరి మనం మరింత కృతజ్ఞతగా ఆయన ఎప్పుడు తెలుసుకోవాలనేది మన అందరికీ.
ఒకసారి అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ నుంచి ఉంటే రాజ్ కుమార్